హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 444 పాయింట్స్ గెయిన్ అయ్యి 81,442 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 131 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,751 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 84 పాయింట్స్ గెయిన్ అయ్యి 55,761 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాల్టి మార్కెట్ రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు రేపు ఆర్బీఐ మీటింగ్ ఒక అవుట్కమ్ అయితే రాబోతుంది. రేపు మార్నింగ్ 10 AM కి ఉదయం 10 గంటలకి ఆర్బీఐ మీటింగ్ ఒక అవుట్కమ్ అయితే వస్తుంది. 25 బేసిస్ పాయింట్స్ కట్ మాత్రమే ఉంటే అది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నదే. కానీ ఒకవేళ 50 బేసిస్ పాయింట్స్ కట్ ఉందంటే మాత్రం అది కంప్లీట్లీ సర్ప్రైజ్. పాజిటివ్ గా ఎస్బీఐ రీసెర్చ్ వాళ్ళైతే 50 బేసిస్ పాయింట్స్ కట్ ఉంటుందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రేపు ట్రేడర్స్ ఎవరైనా మార్కెట్ లో పొజిషన్స్ తీసుకుంటే గుర్తుంచుకోండి, రేపు 10 నుంచి 11 లోపు విక్స్ రిలేటెడ్ గా, ఐవీ రిలేటెడ్ గా చాలా మార్పులను అయితే మీరు చూస్తారు. మోస్ట్లీ స్టాప్ లాస్ హంటింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. 10 to 11 వోలటైల్ గా మార్కెట్ ఉంటుందన్న విషయాన్ని ట్రేడర్స్ గుర్తుంచుకోవాలి. ఇక మార్కెట్ అప్డేట్స్ లోకి వెళ్తే, అమెరికా బ్యాంక్రప్ట్ అవ్వడం, దివాలా తీయడం మంచిది కాదనేలా ఎలాన్ మస్క్ అంటున్నారు. కాల్ సెనేటర్, కాల్ యువర్ కాంగ్రెస్ మ్యాన్, బ్యాంక్రప్టింగ్ అమెరికా ఇస్ నాట్ ఓకే, కిల్ ద బిల్ అని ట్రంప్ తీసుకొచ్చిన కొత్త బిల్ ఉందా, బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని, దాని గురించి ఎలాన్ మస్క్ ఈ స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ జస్ట్ ఎలాన్ మస్క్ మాత్రమే కాదు, హిస్టరీలో కొంత ప్రముఖ పేర్లు ఎకానమీ రిలేటెడ్ గా వాళ్ళు చేసిన ప్రెడిక్షన్స్ కానీ, వాళ్ళు చేసిన అనాలిసిస్ కానీ స్ట్రాంగ్ గా యుఎస్ లో గుర్తు పెట్టుకునేలా ఉన్న కొన్ని ప్రముఖ పేర్లు ఆర్ కొంతమంది ప్రముఖ పర్సన్స్, రెడ్ డాలియో కానీ, జేమ్ డైమండ్ కానీ యుఎస్ డెట్ రిలేటెడ్ గా వార్నింగ్ సిగ్నల్స్ అయితే ఇస్తున్నారు. డైమండ్ కి ఇప్పుడు తోడుగా డాలియో కూడా యాడ్ అవుతూ ఇప్పుడు యుఎస్ ఒక ఎకానమీ డెత్ స్పైరల్ లోకి యాడ్ అవుతూ ఉందని, ఇది వరల్డ్ లార్జెస్ట్ ఎకానమీ అయినా యుఎస్ ఎకానమీ స్టెబిలిటీకే భంగం కలిగిస్తుంది, స్టెబిలిటీనే థ్రెటన్ చేస్తుందనేలా డెట్ క్రైసిస్ లోకి యుఎస్ మూవ్ అవుతూ ఉండడం, అందరూ వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలనేలా స్టేట్మెంట్స్ కనిపిస్తాయి. ఏంటి మధ్య కాలంలో యుఎస్ డెట్ రిలేటెడ్ గా ఎన్నిసార్లు మాట్లాడుతున్నాను అంటే, యుఎస్ ఒక నేషనల్ డెట్ ప్రెసెంట్ 36.9 ట్రిలియన్ గా ఉంది. అది ఎగ్జాక్ట్ నెంబర్, బట్ మోస్ట్ ఆఫ్ ద వెబ్సైట్ లో మీకు $36 ట్రిలియన్ దగ్గరగా కనిపిస్తూ ఉంటుంది. ఇంతకీ డెట్ ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక్కొక్క ఇయర్ లో గవర్నమెంట్ కి రెవెన్యూ వస్తుంది, ఆదాయం వస్తూ ఉంటుంది, స్పెండింగ్ జరుగుతూ ఉంటుంది, ఖర్చులు జరుగుతుంటాయి. రెవెన్యూ కంటే స్పెండింగ్ చాలా ఎక్కువ ఉంది అనుకోండి, ఆ ఇయర్ డెఫిసిట్, యుఎస్ ఎకానమీ డెఫిసిట్ లోకి వెళ్తుంది. ఈ డెఫిసిట్ ఎక్కడి నుంచి రావాలి అంటే, ఆదాయం 400, మీరే అనుకుందాం, సంపాదించింది 40,000, ఖర్చులు 50,000 అయ్యాయి అంటే మిగతా 10,000 ఏమైనట్టు, అప్పు తెచ్చుకున్నారు. రెండో సంవత్సరం కూడా మీరు సంపాదించింది 60,000, ఖర్చు పెట్టింది 80,000, 20,000 ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, అప్పు తెచ్చుకున్నారు. సో లాస్ట్ ఇయర్ ఒక 10,000 దగ్గరగా అప్పు తెచ్చారు, ఈసారి ఒక 20,000 అప్పు తెచ్చుకున్నారు. మొత్తం కలిపితే మీ అప్పు ఎంత, 30,000. ఇప్పుడు ఈ 30,000కి వడ్డీ కట్టాలా, అంతే కదా, 30,000కి వడ్డీ కట్టాలి. ప్లస్ సంవత్సరం మీరు మీ ఆదాయం కంటే వ్యయాన్ని అంటే స్పెండింగ్ ని తగ్గించుకోకుండా పెంచుకుంటూనే వెళ్తే అది కూడా మళ్ళీ అప్పుకి యాడ్ అవుతూ ఉంటది. ఆల్రెడీ తీసుకున్న అప్పుకే మీరు సంవత్సరం అధిక వడ్డీని కట్టుకుంటూ మళ్ళీ ఆ అప్పుకి ఇంకా భారాన్ని యాడ్ చేస్తూ డెఫిసిట్ ని సంవత్సరం రెవెన్యూ తగ్గించుకుని స్పెండింగ్ ని పెంచుకుంటూ పోతే వెనక్కి రాలేని స్టేజ్ లోకి నేషనల్ డెట్ వెళ్ళిపోతుంది. అంటే ఈ అప్పుకి వడ్డీయే మొత్తానికి వస్తున్న రెవెన్యూలో 30-40% వెళ్ళిపోయింది అనుకోండి, ఇక యుఎస్ ఎకానమీ ఎలా రన్ అవుతుంది? స్పెండింగ్ లో నేషనల్ ఇంట్రెస్ట్ రిలేటెడ్ గా చేయాల్సిన మేజర్ స్పెండింగ్స్ ఉంటాయి, సాలరీస్ ఉంటాయి. మరి యుఎస్ ఎకానమీ ఎలా నడుస్తుంది? అలా తీసుకున్న అప్పుకి వడ్డీ కట్టకపోతే మరి యుఎస్ గవర్నమెంట్ పేరు. సో ఇలాంటి మేజర్ క్రైసిస్ లోకి యుఎస్ వెళ్ళబోతుంది. బికాస్ ట్రంప్ తీసుకొచ్చిన కొత్త బిల్ కారణంగా, టాక్స్ రిలేటెడ్ గా తీసుకొస్తున్న చేంజెస్ కారణంగా ఇంకా డెఫిసిట్ పెరుగుతుంది. అంటే రెవెన్యూ ఇంకా తగ్గుతుంది, స్పెండింగ్ అలానే ఉంటుంది, అది కొంత పెరుగుతుంది. సో ఇంకా డెఫిసిట్ పెరుగుతుంది, ఇంకా అది మళ్ళీ ఎకానమీని ఇంపాక్ట్ చేస్తూ వెనక్కి తీసుకురాలేనంతగా దివాలా అమెరికాని తీస్తుంది. అది నాట్ ఓకే అని, కిల్ ద బిల్ అని ట్రంప్ స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం డెఫినెట్లీ స్టాక్ మార్కెట్ లో ఉంటున్న వాళ్ళగా మనం అబ్జర్వ్ చేయాలి, నెగ్లెక్ట్ అయితే చేయకూడదు. ద వే యుఎస్ ఎకానమీ రిలేటెడ్ గా ఉంటున్న ఈ బర్డెన్ ఏదో ఒక పాయింట్ లో ఈజ్ అయితే అవ్వాలి. ట్రంప్ ఏమంటున్నారంటే, ట్యాక్స్ తగ్గించి స్పెండింగ్ ని పెంచుతాను, అది ఎకానమీని సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. బట్ అల్టిమేట్ గా స్పెండింగ్ ఉంటదా ఉండదా అనేది పక్కన పెడితే, ట్యాక్స్ తగ్గించడం వల్ల ఫస్ట్ థింగ్ రెవెన్యూ ఇంపాక్ట్ అవుతుంది, డెఫిసిట్ పెరుగుతుంది, అప్పుల భారం పెరుగుతుంది కదా అని వేరే వాళ్ళు అంటున్నారు. వేరే వాళ్ళు ఇన్ ద సెన్స్ ఇక్కడ ఎలాన్ మస్క్ కానీ అండ్ ఇంకొంతమంది ఎకానమీ రిలేటెడ్ ఉన్న ఎక్స్పర్ట్స్ కానీ. సో ఇన్ కమింగ్ టైమ్స్ యుఎస్ డెట్ రిలేటెడ్ గా మీరు చాలా సార్లు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లోనే వింటూ వస్తారు. ఇది ఒక మేజర్ లెవెల్ కి వెళ్లి వెనక్కి రాలేని స్టేజ్ కి వెళ్తుంది అన్నప్పుడు మాత్రం గ్లోబల్ మార్కెట్స్ దీనికి రియాక్ట్ అవుతాయి. ఇది ఒకటి మనం మైండ్ లో ఉంచుకోవాలి. నిన్న యుఎస్ కి సంబంధించిన జాబ్స్ డేటా, ప్రైవేట్ సైడ్ ఉన్న జాబ్స్ డేటా అప్డేట్ అయింది. 1,00,000 దగ్గరగా జాబ్స్ యాడ్ అవుతాయి అనుకుంటే మేలో కేవలం 37,000 జాబ్స్ యాడ్ అయ్యాయి. ఎక్స్పెక్టేషన్స్ కంటే చాలా బిలోలో ఉంది. అలాగే యుఎస్ కి సంబంధించిన ఐఎస్ఎం డేటా కూడా పూర్
పూర్ గా వచ్చింది. దీంతో ఏమైందంటే ఎకానమీ వీక్ గా ఉంది, యుఎస్ ఎకానమీ కొంత వీక్ గా ఉందని ఒక సంకేతాలు వెళ్తూ ఉండడం, ఫెడ్ వాళ్ళు ఎలా అయినా వడ్డీ రేట్లు కట్ చేస్తారని ఎక్స్పెక్టేషన్స్ తో రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న బాండ్ డీల్స్ స్టిక్కీగా 4.4 4.5 దగ్గరగా ఉంటున్నవి ఇప్పుడు 4.3 దగ్గరికి డ్రాప్ అయ్యాయి. సో డేటా వీకే, యాక్చువల్లీ మార్కెట్స్ కి నెగిటివ్ అయ్యేది, కానీ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తారని ఎక్స్పెక్టేషన్స్ తో అవి కొంత స్టెబిలైజ్ అయ్యాయి. యూరోపియన్ మార్కెట్స్ బానే ఉన్నాయి, ఏషియన్ మార్కెట్స్ కూడా ఇవాళ బానే ఉన్నాయి. మరి అంతా బాగున్నట్ట గ్లోబల్ గా అంటే యుఎస్ కే కష్టాలు ఉన్నాయి. మన ఇండియా రిలేటెడ్ గా మ్యాక్రో ఎకనామిక్ డేటా చాలా స్ట్రాంగ్ గా ఉంది. రేపు ఈవెన్ ఆర్బీఐ మాటల్లో కూడా మనం అది వింటాం. మన జీడిపి గ్రోత్ రేట్ రిలేటెడ్ గా, మన ఇండియన్ గ్రోత్ స్ట్రక్చర్ రిలేటెడ్ గా సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు స్టేట్మెంట్స్ అయితే చేస్తారు. బట్ గ్లోబల్ గా చూసినప్పుడు మాత్రం యుఎస్ ఎకానమీ కొంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అలాగే రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా కూడా మేం ఖచ్చితంగా బదులు తీర్చుకుంటాం, మా మీద దాడి చేస్తారా, ఇన్ఫాక్ట్ యుక్రెయిన్ వాళ్ళని ఉగ్రవాదులు అని పిలుస్తూ, ఉగ్రవాదులతో డిస్కషన్స్ ఏంటి, మా మీద అలా దాడి చేసిన వాళ్ళు ఉగ్రవాదులే, మేమెందుకు చేయాలి వాళ్ళతో డిస్కషన్ అనేలా పుతిన్ చాలా యాంగ్రీగా మాట్లాడుతూ, నెగోసియేషన్ లేదు యుక్రెయిన్ తో అనేలా స్టేట్మెంట్స్ చేస్తూ, ఖచ్చితంగా బదులు మేము తీర్చుకుంటాం అనేలా స్ట్రాంగ్ గా ట్రంప్ తో చెప్పారని ట్రంపే స్వయంగా ప్రకటించారు. సో యుఎస్ ఒక డెట్ క్రైసిస్ అండ్ రష్యా యుక్రెయిన్ మధ్యలో నడుస్తున్న జియో పొలిటికల్ టెన్షన్స్, ఇవి గ్లోబల్ గా మార్కెట్స్ రిలేటెడ్ గా ఉంటున్న మైనర్ డిస్టర్బింగ్ ఫ్యాక్టర్స్. వెల్, యుఎస్ కి సంబంధించిన ఏడీపీ డేటా వీక్ గా వచ్చింది, ఐఎస్ఎం సర్వీసెస్ డేటా వీక్ గా వచ్చింది. దీంతో బాండ్ డీల్స్ కూడా కూల్ ఆఫ్ అయ్యాయి కదా. యాక్చువల్లీ దీనికి ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేయాలని బాండ్ డీల్స్ కూడా వీక్ అయింది. ఎక్కడ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేయరో, ఈ మంత్ 18th వాళ్ళ రిలేటెడ్ గా అప్డేట్ ఉంది కదా, ఈ 18th వాళ్ళు ఎక్కడ వడ్డీ రేట్లు కట్ చేయరా అని ట్రంప్ ఇంకొకసారి ఫెడ్ చైర్మన్ ని టూ లేట్ అని పిలుస్తూ మళ్ళీ ఇంకొక పోస్ట్ అయితే పెట్టారనమాట ఏడీపీ జాబ్స్ డేటా వచ్చిన తర్వాత. సో పదే అలా అంటూ ఉండడం ఏమైనా ప్రెషర్ క్రియేట్ అయ్యి 18th వాళ్ళు ఏమైనా రేట్ కట్ చేస్తారా అని ట్రంప్ తన సైడ్ లో తను ట్రై చేస్తూనే ఉన్నారు. ఫెడ్ సైడ్ నుంచి కానీ 18th రేట్ కట్ వచ్చిందంటే మాత్రం అది మార్కెట్ రిలేటెడ్ గా ఒక సూపర్ సర్ప్రైజ్ పాజిటివ్ గా. ఇవాళ ఈసీబీ వాళ్ళు, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు కూడా వడ్డీ రేట్లు కట్ చేస్తున్నారనేలా డేటా అయితే కనిపిస్తూ ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, ట్రంప్ ఒక 12 కంట్రీస్ మీద ట్రావెల్ బ్యాన్ పెట్టారు. అంటే అక్కడున్న పౌరులు యుఎస్ లోకి రాకూడదు అనమాట. ఏ కంట్రీస్, మన ఇండియా పేరు ఏమైనా ఉందా? లేదు. ఆ దేశాలు ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, చాడ్, ద రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో, ఈక్వటోరియల్ గునియా, ఎరిట్రియా, హైటీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్, ఇవి మీద కంప్లీట్ బ్యాన్ అనమాట. 7 కంట్రీస్ మీద పార్షియల్ గా రిస్ట్రిక్షన్స్ ని పెట్టారు. బురుండి, క్యూబా, లావోస్, సిరియా, లియో, టోగో, తుర్క్మెనిస్తాన్, వెనిజులా, ఈ 7 కంట్రీస్ మీద పార్షియల్ రిస్ట్రిక్షన్స్ యుఎస్ ప్రెసిడెంట్ అయిన ట్రంప్ క్రియేట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఎఫ్ఐఎస్ నిన్న బై సైడే ఉన్నారు, డిఐఎస్ కూడా నిన్న బై సైడే ఉన్నారు. ఫైనలీ ఇద్దరు కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ రీసెంట్ చాలా డేస్ తర్వాత వాళ్ళు బై సైడ్ కి అయితే వచ్చారు. ఇదే కంటిన్యూ అవ్వాలి. అండ్ ఎఫ్ఐఎస్ యొక్క షార్ట్స్ కూడా నిన్న అనుకున్నట్లే యాజ్ ఇట్ ఈస్ గా 80% దగ్గరగా ఉన్నాయి. ఏమాత్రం చిన్న పాజిటివ్ అప్డేట్ వచ్చినా అది ఆర్బీఐ సైడ్ నుంచి అయినా అవ్వచ్చు, మార్కెట్స్ మంచిగా మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఇవాళ నిఫ్టీ ఎక్స్పైరీ కారణంగా కంప్లీట్ వోలటాలిటీ ఉంది. ఓపెనింగ్ నుంచి కొంత స్టేబుల్ గా ఉంటున్నట్టు ప్రయత్నించి సడన్ గా పైకి పెరిగి మళ్ళీ సడన్ గా కింద పడి ఎక్స్పైరీ వోలటాలిటీ వాళ్ళైతే చూపించింది. బట్ విక్స్ 4% డ్రాప్ అవడం కారణంగా ఆప్షన్ ప్రీమియమ్స్ అన్ని కూడా ఇవాళ చాలా వరకు డ్రాప్ అయ్యాయి. అండ్ ఫర్ ద షార్ట్ టర్మ్ మార్కెట్ అయితే ప్యూర్ కన్సాలిడేషన్ లో ఉంది నిఫ్టీ పరంగా. అండ్ చెప్పాను కదా ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర కూడా ఉందని నిన్నటి వీడియోలో. ఆర్బీఐ ఈవెంట్ ప్రాబబ్లీ మార్కెట్ ఒక డైరెక్షన్ ని డిసైడ్ చేసే అవకాశం ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ మాత్రం వన్ డైరెక్షనల్ గా మూవ్ అవుతూ ప్రెసెంట్ ఇంపార్టెంట్ జోన్స్ దగ్గరకు అయితే అరైజ్ అయింది. ఇఫ్ అది కూడా పాస్ అయితే ఆల్ టైమ్ హైస్ బ్రేక్ అవుతాయి. లేదు ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తే కొంత కన్సాలిడేషన్ ని కూడా మీరు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రాబబుల్లీ ఆర్బీఐ నెక్స్ట్ రాబోతున్న ఫెడ్ ఒక అవుట్కమ్ మార్కెట్ ఒక డైరెక్షన్ ని డిసైడ్ చేస్తాయి. 6th అంటే రేపు 10 AM కి ఆర్బీఐ ఈవెంట్ అవుట్కమ్ వస్తుంది. 18th June ఫెడ్ వాళ్ళ ఈవెంట్ అవుట్కమ్ ఉంటుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అలాగే మార్కెట్స్ లో ఎప్పటి నుంచి ఉంటున్న వెటరన్ ఇన్వెస్టర్ అయిన రామ్ దేవ్ అగర్వాల్ గారు సెన్సెక్స్ 3 లక్షల మార్క్ కి 2035లో హిట్ చేయబోతుందనేలా అప్డేట్ చేశారు. ఇప్పుడు 81,000 దగ్గరగా సెన్సెక్స్ ఉంది. 3 లక్షలకు వెళ్తుందంటే సుమారుగా 3.7 రెట్లు, సుమారుగా 4 రెట్లు సెన్సెక్స్ పెరుగుతుందనేలా తను చెప్తున్నారు. అది 2035కి అంటే సుమారుగా ఇంకొక 10 సంవత్సరాల్లో చాలా హ్యూజ్ గ్రోత్ తను ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు. తను తీసుకున్న లాజికల్ క్యాలిక్యులేషన్ 15% CAGR తో పెరుగుతుందని, అంటే ఎవ్రీ 5 years కి డబుల్ అవుతుందని. ఎందుకంటే తను స్టార్ట్ చేసినప్పుడు 100లో ఉన్న సెన్సెక్స్ ఇప్పుడు 80,000 దగ్గర ఉంది కాబట్టి 800 టైమ్స్ పెరిగింది. 16% CAGR తో పెరిగింది. అలా కాకుండా ఇంకొంత తక్కువ దాంతో వేసుకున్న నెక్స్ట్ 5 years లో 1.5 lakh అండ్ ఆ తర్వాత 5 years లో 3 lakh సెన్సెక్స్ మార్క్ కొడుతుందని ఎలా చెప్తున్నారు. బట్ ప్రాబ్లం అంతా ఈ లోపు మార్కెట్స్ 20-30% పడుతూ ఉంటాయి. స్టేబుల్ గా స్టడీగా ఎంతమంది ఇన్వెస్టర్స్ నిలబడతారనేది క్వశ్చన్. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ మార్కెట్ లో వచ్చే చిన్న చిన్న కుదుపులకి, ఫాల్స్ కి, పానిక్స్ కి కంగారు పడి మార్కెట్ ని తిట్టుకొని మార్కెట్ లోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయొద్దు. వన్ థింగ్ ఈజ్ ష్యూర్, మీరు మార్కెట్ లోంచి బయటకు వచ్చినా మళ్ళీ ఏదో రోజు పేపర్ లోను, ఆర్టికల్స్ లోను, ఇంకెక్కడో చూసి పెరుగుతూ ఉండడం, మళ్ళీ మార్కెట్స్ లోకి
రావాలని మళ్ళీ హైయర్ లెవెల్స్ లో ఏదో ఒక పాయింట్ లో వచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి బిగినర్స్ కి నేను చెప్పాలనుకునేది, స్టాక్స్ ని కొంటే మీరు పానిక్ అవుతారేమో, మ్యూచువల్ ఫండ్స్ ని కొనండి, ఈటీఎఫ్ ని కొనండి. వాటి రిలేటెడ్ గా పూర్తి వివరాలని అందిస్తున్న వీడియోస్ ఇవి. బిగినర్స్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్ లతోనే స్టార్ట్ చేయాలి, ఇది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటా అనాలిసిస్ చేస్తూ కంటెంట్ మీ వరకు రావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించిందా? అనిపిస్తే తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. రైల్వేస్ రిలేటెడ్ గా కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి. ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా తత్కాల్ టికెట్ బుక్ చేయడానికి ప్రయత్నించారా? ఇది ఒక రకమైన స్కామ్ అనిపిస్తుంది కదా. కరెక్ట్ గా టైం అయ్యేంత వరకు ఉంటాయి. టైం అయి మనం బుక్ చేద్దాం అనుకున్న లోపు కొంత ఆగుతున్నట్లు కనిపిస్తుంది. సడన్ గా చూస్తే చాలా సీట్లు తగ్గిపోయి ఉంటాయి. బుక్ చేద్దాం ముందుకు వెళ్ళి బుక్ చేసి వచ్చేలో వెయిటింగ్ లిస్ట్ లో పడిపోద్ది. సో ఇది మనం చేయలేకపోతాం కదా. బయట బుకింగ్ ఏజెంట్స్ కి డబుల్ రేట్ ఇచ్చి చూడండి, వాళ్ళు ఈజీగా బుక్ చేసేస్తారు. ఎప్పుడైనా మీరు ఇది ఫేస్ చేస్తారా? ట్రైన్ టికెట్ బుక్ చేసేటప్పుడు ఇది కొంతమంది కంట్రోల్డ్ గా సర్వర్స్ రిలేటెడ్ గా మ్యానిపులేట్ చేసి ఏజెంట్స్ మాత్రమే క్రాక్ చేయగలుగుతున్న బుకింగ్ ఇవి. ఇది ఇంకా జరగకుండా ఉండడానికి ఈవెన్ నార్మల్ పీపుల్ కూడా టికెట్స్ ని బుక్ చేసుకోవాలంటే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కి ఈ ఆధార్ అథెంటికేషన్ కూడా జరిగి ఒక టికెట్ బుక్ అవ్వాలంటే ఆధార్ ద్వారా ఓటీపీ ఎంటర్ చేస్తేనే బుక్ అయ్యేలా కొత్త రూల్ అయితే తీసుకురాబోతున్నారు. జెన్యూన్ గా బుక్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. దీంతో పాటు అందిస్తున్న ఫుడ్ రిలేటెడ్ గా క్వాలిటీని పెంచి ట్రైన్స్ అండ్ స్టేషన్స్ దగ్గర ఉంటున్న వాష్రూమ్స్ ఒక క్లీనినెస్ పెంచి వాటిని పరిశుభ్రంగా ఉంచి కొంచెం ఆ జనరల్ బోగిల్ని స్లీపర్ బోగిల్ని కానీ పెంచగలుగుతూ ఉంటే దెన్ మనకుంటున్న మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ రైల్వేస్ రిలేటెడ్ గా క్లియర్ అవుతున్నట్టు. ఇవి కాకుండా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ మీరు ట్రైన్స్ రిలేటెడ్ గా ఫేస్ చేశారా? నాకు తెలిసి ఇవే అనుకుంటున్నాను. ఫస్ట్ ఐఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఐఎక్స్ రిలేటెడ్ గా దాల్మియా భారత్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటున్న 15% వాటాలోంచి రీసెంట్ గా 1.7% దగ్గరగా వాటా నమ్మేశారు. ఇప్పుడైతే 1% దగ్గరగా వాటా నమ్ముతున్నారు. అంతకుముందు ఆల్మోస్ట్ ఇంకొక 0.7 దగ్గరగా 1.7 దగ్గరగా అమ్మేశారు. ఇప్పుడు నియర్లీ 13% దగ్గరగా వాటా మాత్రమే ఐఎక్స్ రిలేటెడ్ గా దాల్మియా భారత్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నట్టు. అండ్ మీరు గతంలో కూడా గమనిస్తే 20% దగ్గరగా ఉంటున్న వాటా రిలేటెడ్ గా కూడా స్లోగా 2021 లో కూడా వాళ్ళు వాటాలు నమ్మారు. అండ్ ఇప్పుడు కూడా ఫర్దర్ గా ఐఎక్స్ రిలేటెడ్ గా దాల్మియా భారత్ వాళ్ళు వాటాన్ని అమ్ముకుంటున్నట్లయితే మనకు కనిపిస్తుంది. నాట్ జస్ట్ దాల్మియా భారత్, చాలా కంపెనీస్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో బ్లాక్ డీల్స్ వరుసగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మీకు రెడ్ లో కనిపిస్తున్నవన్నీ అవే. ఒకరు అమ్ముతున్నారంటే ఒకటి కొంటున్నట్టే. బట్ యూజువల్లీ బుల్ మార్కెట్ లో స్ట్రాంగ్ గా ఈ మొమెంటమ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్, ప్రమోటర్స్, ప్రీ ఐపీఓ ఇన్వెస్టర్స్ ప్రాఫిట్స్ బుక్ చేసుకొని వేరొక సెక్టార్ ఆర్ వేరొక సెగ్మెంట్ ఆఫ్ అలొకేషన్స్ లోకి మూవ్ అవుతుండడం. ఇది జస్ట్ ఫోర్త్ నిన్న కనిపించిన డేటా. దీనికి కొద్ది రోజులు ముందు నుంచి ఉంటున్న ఏ బ్లాక్ డీల్స్ ఎంతంత సైజ్ వి, పెద్ద సైజు కూడా ఏవే జరిగాయి ఏ కంపెనీస్ లో అన్నది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్ గా రేపు బజాజ్ ఫిన్సర్వ్ లో కూడా 4,500 కోట్ల బ్లాక్ డీల్ జరుగుతుంది. అమ్ముతున్నది ప్రమోటరే, బజాజ్ హోల్డింగ్స్ వాళ్ళు. 2 to 3% మార్కెట్ ప్రైస్ కి డిస్కౌంట్ లో ఈ బ్లాక్ డీల్ అయితే జరుగుతూ ఉంది. వెరీ ఇంట్రెస్టింగ్ గా చాలా బ్లాక్ డీల్స్ అయితే మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న లిక్విడిటీ తీసుకొని వెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఐ థింక్ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ కూడా ప్యూర్లీ కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉంది. మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సుమారుగా ఇంకా చెప్పాలంటే లాస్ట్ ఒక 80 years నుంచి ఎప్పుడు కూడా మన ఇండియాలో ఒక గోల్డ్ మైన్ కంపెనీకి బిజినెస్ చేయడానికి స్కోప్ లేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ 80 years డెక్కన్ గోల్డ్ మైన్స్ అనే కంపెనీకి, అది కూడా తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జొన్నగిరి గోల్డ్ మైన్స్ దగ్గర చేయడానికి అవకాశం లభిస్తూ ఉండడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి అనుమతి లభిస్తూ ఉండడం, 400 టన్ దగ్గరగా గోల్డ్ ని ఆ గోల్డ్ మైన్ నుంచి తీస్తారని పాసిబుల్ అవుతూ ఉంటే ఫైనల్ స్టేజ్ లో 750 kg గోల్డ్ కూడా పర్ యానం వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారనేలా మేనేజ్మెంట్ బిగ్ స్టేట్మెంట్స్ చేశారు. మరి అది పాసిబుల్ అవుతుందా లేదా చూడాలి. ఇప్పటి వరకు ఈ కంపెనీ రిలేటెడ్ గా అసలు బిజినెస్ ఏ పెద్ద లేదు. బట్ మేనేజ్మెంట్ అయితే ఇలా టీవీ ఇంటర్వ్యూస్ కి, బిజినెస్ ఛానల్స్ కి వచ్చి కమింగ్ టైమ్స్ ఫ్యూచర్ అంతా మాదేనేలా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం, ROE నెగిటివ్, ROCE నెగిటివ్, బిజినెస్ ఏ లేదు. బట్ స్టిల్ స్టాక్ 10% పెరిగిందంటే కమింగ్ టైమ్స్ లో ఇక్కడ ఈ రెవెన్యూస్ దగ్గర స్ట్రాంగ్ నెంబర్స్ కనిపిస్తాయని లెట్స్ వెయిట్ అండ్ సీ. యాజ్ ఆఫ్ నౌ FIS ఒక హోల్డింగ్ ఉంది, కానీ అది చాలా మైనర్ అండ్ ఎప్పటి నుంచో అది తగ్గుతూ వస్తుంది. DIS ఒక హోల్డింగ్ కూడా నెగ్లిజిబుల్ గా ఉంది. బట్ కమింగ్ టైమ్స్ లో వీళ్ళ హోల్డింగ్ ఇంప్రూవ్ అవుతుంటే కొంత క్లారిటీ, ఇన్స్టిట్యూషనల్ క్లారిటీ దీంట్లో అరైజ్ అవుతూ ఉంటే కాన్ఫిడెన్స్ ఇది ఇంకా ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా బిల్డ్ చేస్తుంది. ఇది యాక్చువల్లీ ఆస్ట్రేలియన్ ప్రమోటర్ స్టార్ట్ చేసిన కంపెనీ 2003 లో. వాళ్ళకి డీప్ ఎక్స్పర్టైజ్ మైనింగ్ అండ్ ఎక్స్ప్లోరేషన్ సెక్టార్ లో ఉంది. 2021 లో మేనేజ్మెంట్ చేంజ్ అయింది. అప్పటి నుంచి ఇండియా అండ్ ఓవర్సీస్ లో వీళ్ళు బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బట్ ఏ అప్డేట్ కూడా ఇప్పటికి రాలేదు. ఫర్ ద లేటెస్ట్ అప్డేట్ గోల్డ్ మైనింగ్ రిలేటెడ్ గా ఇప్పుడు వీళ్ళు చెప్తున్నదే. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళు నార్వే విజిట్ లో MOUs అండ్ MOIs ని కుదుర్చుకున్నారని. MOU అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, MOI అంటే మెమరాండమ్ ఆఫ్ ఇంటెంట్. MOI కుదుర్చుకుంది కార్ట్సన్ రెహెడర్ వాళ్ళతో, జర్మనీకి సంబంధించిన షిప్పింగ్ కంపెనీ. అలానే దుబాయ్ కి
వచ్చిన ఏరిస్ మెరైన్ వాళ్ళతో MOU ని కుదుర్చుకున్నారని అండ్ ఒక గ్లోబల్ ఇంజిన్ మ్యానుఫ్యాక్చరర్ తో కూడా MOU ని కుదుర్చుకొని స్ట్రాటజిక్ కొలాబరేషన్ లోకి వీళ్ళు ఎంటర్ అయినట్లు గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అలాగే డిక్సాన్ టెక్నాలజీస్ వాళ్ళు ఈ HKC వాళ్ళతో వీళ్ళు సెమీ కండక్టర్ డిస్ప్లే రిలేటెడ్ గా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు. వీళ్ళతో డిక్సాన్ వాళ్ళు JV ని ప్లాన్ చేస్తున్నారని, జాయింట్ వెంచర్ ని ప్లాన్ చేస్తున్నారని, LCM అండ్ TFT LCD మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా స్మార్ట్ ఫోన్స్, టీవీస్, మానిటర్ అండ్ ఆటో డిస్ప్లేస్ పరంగా, అసెంబ్లీ పరంగా అండ్ HKC వాళ్ళకి సంబంధించిన బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఇండియాలో సెల్ చేయడానికి డిక్సాన్ వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేసి ఇద్దరు బిజినెస్ పరంగా లాభం పొందుతారని అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్ ఇవాళ వెల్స్పన్ లివింగ్ స్టాక్ బాగా పెరిగింది కదా. ప్రధానమైన కారణం జెఫ్రీస్ వాళ్ళు ఈ పర్టికులర్ స్టాక్ 40% పెరుగుతుంది ఇక్కడ నుంచి అని కవరేజ్ అయితే ఇనిషియేట్ చేశారు. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టెక్స్టైల్ హోమ్ టెక్స్టైల్ కంపెనీ అవుతూ ఉండడం. US యూరోపియన్ మార్కెట్స్ లో ప్రెసెంట్ ఇండియా కుదుర్చుకుంటున్న ఫెయిర్ ట్రేడ్ అగ్రిమెంట్ లో ఈ కంపెనీ లాభం చెందుతుందని, స్ట్రాంగ్ గా వాళ్ళ EPS ఆపరేటింగ్ ప్రాఫిట్ గ్రో అవుతాయని రేటింగ్ ఇస్తూ బై చెప్తూ ఉండడం స్టాక్ ఇవాళ పెరగడానికి ప్రధానమైన కారణం. అలాగే వెల్స్పన్ కార్ప్ షేర్ ఇవాళ పెరిగింది కదా. దీనికి రీజన్ వీళ్ళకి 450 crore రిపీట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ పైప్స్ రిలేటెడ్ గా లభించిందని. ఎల్సా పైప్స్ ఉన్నాయి కదా, యాంటీ కరోషన్ అండ్ CWC కోటింగ్ తో ఈ ఆఫ్ షోర్ ప్రాజెక్ట్స్ లో యూస్ చేసే పైప్, వాటి రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ అయితే లభించింది. May 7th నుంచి ఇప్పటి వరకు వీళ్ళకి టోటల్ గా లభించిన ఆర్డర్ సైజ్ 450 crores అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఏంజల్ వన్ వాళ్ళ బిజినెస్ డేటాని గమనించండి. క్లయింట్ బేస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 34% పెరుగుతూ, యావరేజ్ డైలీ ఆర్డర్స్ మంత్ ఆన్ మంత్ లో 3.2% ఇంప్రూవ్ అవుతూ, SIP రిజిస్ట్రేషన్స్ కూడా 12% ఇంప్రూవ్ అవుతూ, క్లయింట్ ఫండింగ్ బుక్ కానీ, ఈక్విటీ FNO రిలేటెడ్ గా మార్కెట్ షేర్ కానీ, కమోడిటీస్ పరంగా మార్కెట్ షేర్ కానీ గెయిన్ అవుతుండడం ఏంజల్ వన్ రిలేటెడ్ గా మంచి డేటాని మే మంత్ పరంగా పబ్లిష్ అవుతూ ఉంది. నెక్స్ట్ IDFC ఫస్ట్ బ్యాంక్ వీళ్ళ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కరెంట్ వాళ్ళకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వల్ల నో అబ్జెక్షన్ లభించిందని, నియర్లీ 9.99% దగ్గరగా వాటా IDFC ఫస్ట్ బ్యాంక్ లో తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నట్లు. RBI ఒక పర్మిషన్ కూడా రావాలి, బట్ అది కూడా కంప్లీట్ అవుతున్నట్లయితే ఒక బిగ్ ఫండ్ రైజ్ రిలేటెడ్ గా వే IDFC ఫస్ట్ బ్యాంక్ క్లియర్ అవుతున్నట్టు. అలాగే అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళు 308 crore దగ్గరగా ప్రిఫరెన్షియల్ ఈక్విటీని ఇష్యూ చేసి ఫండ్స్ ని రైజ్ చేశారని, దానికి ఫుల్ సబ్స్క్రిప్షన్ స్టేటస్ అయితే కనిపించిందని, 114 rupees per షేర్ లో వాళ్ళు ఫండ్స్ ని రైజ్ చేసినట్లు, ప్రమోటర్స్ అండ్ డైరెక్టర్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసినట్లు అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఇలా వచ్చిన డబ్బులతో R&D ని బూస్ట్ చేసుకొని, ప్రొడక్షన్ ని పెంచుకొని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లో స్ట్రాంగ్ గా వీళ్ళు ఎదుగుతారనేలా వీళ్ళైతే చెప్తున్నారు. ఫ్రాన్స్ కి సంబంధించిన డ్రగ్ రెగ్యులేటర్ అయిన ANSM వాళ్ళు గ్లాండ్ ఫార్మా రిలేటెడ్ గా ఇన్స్పెక్షన్ చేసి 11 అబ్జర్వేషన్స్ ని ఇవ్వడం జరిగింది. ఆపరేషన్స్ పరంగా ఎటువంటి ఇంపాక్ట్ లేకపోతున్నా 11 అబ్జర్వేషన్స్ వీళ్ళకి రిపోర్ట్ అయ్యేలా ఫ్రాన్స్ కి సంబంధించిన రెగ్యులేటరీ ఏజెన్సీ నుంచి. అది గ్లాండ్ ఫార్మా స్టాక్ రిలేటెడ్ గా కొంత ప్రెషర్ స్టార్టింగ్ లో అయితే క్రియేట్ చేసింది, బట్ ఫ్రమ్ దెన్ స్టాక్ కొంతగా పెరుగుతూ లిటిల్ పాజిటివ్ లో ఎండ్ అయింది. NTPC గ్రీన్ వాళ్ళకి 1000 మెగావాట్ సోలార్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా పవర్ పర్చేస్ అగ్రిమెంట్ కుదిరిందని వాళ్ళు సైన్ చేశారని, ₹2.56 per kilowatt PPA లో వీళ్ళు అగ్రిమెంట్ గా కుదుర్చుకున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. లాంగ్ టర్మ్ రెవెన్యూ రిలేటెడ్ గా విజిబిలిటీని పవర్ పర్చేస్ అగ్రిమెంట్ నిలబెడతాయి. అండ్ ఈ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది UPPCL వాళ్ళతో, ఉత్తర్ ప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళతో. అంటే లాంగ్ టర్మ్ లో ఇంత రేట్ కి నేను నీకు పవర్ ఇస్తాను అని NTPC వాళ్ళు కొనుక్కుంటానని అటుపక్క వాళ్ళు ఇద్దరు కుదుర్చుకున్న అగ్రిమెంట్. అలాగే KEC ఇంటర్నేషనల్ వాళ్ళకి 2211 crore విలువ చేసే న్యూ ఆర్డర్స్ వేరియస్ సెగ్మెంట్స్ నుంచి లభించినట్లు, లైక్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఆయిల్ అండ్ గ్యాస్ పైప్ లైన్ కేబుల్స్, ఇలా వేరియస్ సెగ్మెంట్స్ నుంచి వీళ్ళకి ఆర్డర్స్ లభించినట్లు అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్ హిందుస్థాన్ జింక్ గురించి మాట్లాడుకోవాలి. మెటల్ స్టాక్స్ లో ఈ ఒక్క పర్టికులర్ స్టాక్ కొంత డిఫరెంట్, ఎందుకంటే మిగిలిన ఏ ఇతర మెటల్ స్టాక్స్ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా బిజినెస్ చేయరు, కానీ హిందుస్థాన్ జింక్ వాళ్ళు సిల్వర్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తారు. అండ్ సిల్వర్ రిలేటెడ్ గా మార్జిన్స్ కూడా వీళ్ళకి స్ట్రాంగ్ గానే ఉంటాయి. యూజువల్ గా వీళ్ళది జింక్, లెడ్, సిల్వర్ అండ్ కాడ్మియం బిజినెస్. ప్రధానంగా జింక్, లెడ్, సిల్వర్ లో ఉంటుంది. అండ్ సిల్వర్ రిలేటెడ్ గా బిజినెస్ తక్కువే అయినా జింక్ తో పోలిస్తే దాంట్లో మార్జిన్స్ ఎక్కువ. సిల్వర్ పెరుగుతున్న ప్రతిసారి అది వీళ్ళకి రియలైజేషన్స్ రూపంలో యాడ్ అవుతూ ఉంటుంది. సో ఇన్ ఫ్యూచర్ సిల్వర్ పెరుగుతుందని మనం అనుకుంటే మాత్రం స్టాక్స్ ద్వారా ప్లే చేయాలనుకుంటే అది త్రూ హింద్ జింక్ ద్వారా లిస్టెడ్ స్టాక్స్ లో చూస్తే ఇది ఒక్క దాని ద్వారానే మనకి పాసిబుల్. అలాగే రైల్టెల్ వాళ్ళకి 274 crore 40 lakhs విలువ చేసే ఆర్డర్ మోటార్ వెహికల్స్ డిపార్ట్మెంట్ మహారాష్ట్ర వాళ్ళ దగ్గర నుంచి లభించిందని ఎక్స్చేంజెస్ కి అయితే చెప్తున్నారు. అండ్ ఈవెన్ BEL వాళ్ళు కూడా వెరీ బిగ్ ఆర్డర్ 2323 crores విలువ చేసే ఆర్డర్ MDL అండ్ గార్డెన్ రీచ్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి.
అండ్ న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి $2.5 మిలియన్ విలువ చేసే ఇంటర్నేషనల్ ఆర్డర్ లభించిందని ఫర్ ద 5 years డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రిలేటెడ్ గా మల్టిపుల్ లైన్స్ ఆఫ్ బిజినెస్ లో వీళ్ళకి ఆర్డర్ లభించినట్లు ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. ఇది వన్ ఆఫ్ ద బిగ్ ఆర్డర్ ఈ పర్టికులర్ కంపెనీకి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.